టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాం కుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూకైః అహమిచ్చే విభావయే భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనామణికచుంబికస్తూరికాం సమందహసితేక్షణాం శశరజాపపాశాం కుశాం అశేషజనమోహినీ మరణమాల్యభూషోజ్వలాం జపా కుస్మభాసురాం జపవిదౌ స్మరేతంబికాం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. మనకి ఈ వారంలో ఉండేటటువంటి గ్రహ స్థితిగతులు ఏ విధంగా ఉంటాయో మనం చూద్దాం. ముందుగా బుధుడు మనకి జూన్ 22వ తేదీ 2026 సంవత్సరం వరకు కూడా మిథున రాశిలో ఉంటాడు. అలాగే మరి జూలై 4 తర్వాత నుంచి శుక్రుడు సింహరాశిలోకి వచ్చేసాడు. అలాగే రవి మనకి ఈ వారంలో జూలై 16కి రవి కర్కాటక రాశిలో ఉంటాడు. అలాగే కుజుడు ఆగస్టు 2 వరకు కూడా వృషభ రాశిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక శని వక్రించి జూలై 27 నుంచి వక్రించి మీనరాశిలోకి వస్తాడు. అలాగే రాహు కుంభరాశి, కేతు సింహరాశి. దీన్ని బట్టి ఒక్కొక్క రాశి వారీగా ఎలా ఉన్నాయో ఫలితాలు చూద్దాం. సింహరాశి ఈ రాశివారు జన్మంలో ఉన్నటువంటి యొక్క శుక్రకేతు గ్రహ ప్రభావాల వలన అనేకమైనటువంటి ఆలోచనలు మీకు వస్తూ ఉంటాయి. హోటళ్ళు ప్రారంభిస్తారు, బట్టల వ్యాపారాలు పెడతారు, మంచి మృష్టాన్న భోజనం మీరు తింటారు, చక్కగా లావుగా బొద్దుగా తయారవుతారు. దూరదృష్టి కలిగి ఉండి ప్రతి పనిని కూడా చాలా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఏది చేస్తే ఇది చేస్తే ఎలా ఉంటుంది అని. ప్రాపంచిక విషయాల మీద కొంచెం ఆసక్తి అనేటటువంటిది మీకు తగ్గిపోతూ ఉంటుంది. అలాగే ఎప్పుడు చూసినా బిజీ, ఎప్పుడు చూసినా కార్ డ్రైవింగ్ చేస్తూ, అలాగే పిల్లల కోసం అటు పరిగెడుతూ ఇటు పరిగెడుతూ, ఇండియా వాళ్ళైనా అమెరికా వాళ్ళైనా ఒకటే పద్ధతి అన్నట్టు అయిపోతారు. అనవసరమైనటువంటి కుటుంబ విషయాలలోకి మీ మరదళ్ళు, తమ్ముళ్ళు ఇలాంటి వాళ్ళ విషయాల్లో కూడా మీరు తలదూర్చి మీ అమ్మా నాన్నకి సలహాలు ఇవ్వడం, వాళ్ళకి లేని బాధ మీరు దురద అంటించుకొని బుర్ర పాడు చేసుకుంటూ ఉంటారు. అలాగే అష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి టెన్షన్స్ వస్తాయి. మీ క్రింది స్థాయి వాళ్ళందరి వల్ల కూడా మీరు మాట పడడానికి అవకాశాలు ఉంటాయి. ఇక పరిహారాలు, మీరు శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన తమలపాకులతో చేసుకోండి. ఒక చెట్టుని చక్కగా, ఒక మేడి చెట్టుని మీ ఇంట్లో పెంచండి, చూసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.